రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల నుంచి వడగండ్ల వాన కురవడంతో రాష్ట్రంలో అనేక చోట్ల పంట నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లాలో కురిసిన వడగండ్ల వానకు అనేక చోట్ల పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మొక్కజొన్న, వరి పంటలతో పాటు నష్టానికి మామిడి కూడా నేలరాలింది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, టీఎస్ఎండిఐటి డీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కాల్వార్ శ్రీరాంపూర్ మండలంలోని నేలకొరిగిన పంటను పరిశీలించారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం నుండి సహాయం అందుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పంట నష్టాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ అకాల వర్షాలతోని, వడగళ్ల వానతోని పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మొక్కజొన్న పంటలు అట్లాగే వరి పంటలు కూడా దెబ్బతిన్నవి. మరి కోతకొచ్చినటువంటి 6 కాలం కష్టపడి రైతు సేద్యం చేసినటువంటి వరి పొలం కూడా మరి 10 రోజులు అయితే కోసినట్టు పరిస్థితి ఉన్నది. పంట చేతికొచ్చింది కూడా ఒక్క వరిగింజ లేకుండా రాలిపోయిన సందర్భం కనపడతా ఉంది. అట్లాగే మొక్కజొన్న చేను ఏమాత్రం కూడా అది మళ్లీ తిరిగి ఏమాత్రం కంకి పెట్టే పరిస్థితి లేదు. 100% ప్రతి